రౌడీలు గూండాలు గంటలు రోజులు లెక్క పెట్టుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనన్న ఆయన ఎవరిని వదిలిపెట్టబోనన్నారు. కుప్పంలో పర్యటించిన చంద్రబాబు కుప్పంను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కొంతమంది నేతలు కుప్పంలో డబ్బులు వసూలు చేసేందుకు వస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. చోట మోట రౌడీలందరికీ రోజులు గంటలు లెక్క పెట్టుకోండి, 100 రోజులే. ఈ నియోజకవర్గంలో తోక తిప్పితే తోక కట్ చేస్తాను తప్ప ఎవరిని వదిలిపెట్టాను. నేను రాకమునుపు కుప్పం, వచ్చిన తర్వాత కుప్పం ఒకసారి మీరే కంపేర్ చేసుకోండి. మళ్ళీ హామీ ఇస్తున్నాం, రాబోయే 5 సంవత్సరాల్లో 35 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశానో అంత చేసి నా నిజాయితీ నిరూపిస్తా. రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అభివృద్ధి చేసే బాధ్యత, మళ్ళీ ముందుకు తీసుకుపోయే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కుప్పానికి వచ్చేది కప్పం కట్టించుకోవడానికి వస్తున్నారు, లెక్కల కోసం వస్తున్నారు, చిల్లర కోసం. గ్రనైట్ చూశారు, భగవంతుడు మనకిచ్చిన మంచి గ్రనైట్ ఉంది. గజ దొంగలు కూడా ఉన్నారు. మళ్ళా హామీ ఇస్తున్నా, ఇప్పుడే నేను చూశాను మంచి బొమ్మలన్నీ కూడా గ్రనైట్ తో బ్రహ్మాండమైనటువంటి దేవుళ్ళు కానీ ఇలాంటి ఆర్నమెంట్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నారు, చూశాను నేను. అవసరమైతే ఇక్కడ కొన్ని వేల మంది కార్మికులు ఉన్నారు, ఇవన్నీ చేయడానికి కూడా చెక్కడానికి బ్రహ్మాండంగా శిల్పులు కూడా ఉన్నారు. నేను ఆలోచించేది గ్రనైట్ పరిశ్రమను అభివృద్ధి చేస్తా, ఒక పార్క్ ఒకటి పెడతా, ప్రతి దేశంలో ఎవరికి ఏది కావాలన్నా తయారు చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడి నుంచి పోయే విధంగా బ్రహ్మాండమైన ఆర్నమెంట్లు కానీ లేకపోతే ఒక హిస్టారికల్ గా ఉండేటి కానీ దేవాలయాల్లో పెట్టేటి కానీ ఇవన్నీ తయారు చేయడానికి కుప్పాన్ని కేంద్రంగా తయారు చేసి ఎక్కడా లేని, ఎందుకంటే గ్రనైట్ ఉంది, అవి తయారు చేసి శిల్పులు ఉన్నారు. కావాల్సింది మంచి ప్లేస్ ఇచ్చి నీళ్లు కరెంటు ఇస్తే కొన్ని వేల మందికి ఉపాధి వస్తుంది.